హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. సో కంటెంట్ పెంచుతున్నాం కాబట్టి మీ అందరికీ ఆ కంటెంట్ చేరాలని నేను కోరుకుంటున్నాను. రైట్, దెబ్బకు దయ్యం దిగింది అన్నట్టుగా తయారైంది సినిమా ఇండస్ట్రీ పరిస్థితి. కకావికలంగా ఉండి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఒకే ఒక్క ట్వీటు అందరిలో మార్పు తీసుకొచ్చింది. అందరు ఇప్పుడు స్ట్రైట్ లైన్లో నిలబడ్డారు. అందరు ఇప్పుడు బాధ్యతాయుతంగా ఉన్నారు. ఇంతకుముందు డబ్బు దాహం, మొత్తం డబ్బుకు దాసోహం. ఎవరి సినిమా ఎలా పోయినా పర్లా, మన సినిమా మాత్రం కోట్ల రూపాయలు వసూళ్లు చేయాలి. థియేటర్లన్నీ మనకే కావాలి. చిన్న సినిమాలు సంకనాకిపోయినా పర్వాలే. అసలు సినిమా ఇండస్ట్రీ గురించి, బాగోగుల గురించి పట్టించుకోం. థియేటర్లలో దందాలు చేస్తాం, మాఫియా చేస్తాం. ఈ రకమైన పరిస్థితి కనపడుతుండే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ట్వీట్ చేశారో వరుసగా కలుగుల్లోంచి అందరూ బయటకు వచ్చారు. బయటకు వచ్చి మాకేం సంబంధం లేదండి అంటారు, మేము శుద్ధపూసలమండి అంటారు. నేను అందుకే అన్నా ఒక సామెత, అందరూ వైష్ణవులే మరి బుట్టలోని చేపలేమయ్యాయా అంటే అందరూ సచ్చీలురే, మరి ఎవరయ్యా ఈ సినిమా ఇండస్ట్రీ దుస్థితికి కారణం? సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ మొత్తం ఒక సమూలమైన మార్పులు అయితే తెచ్చింది అని చెప్పాలి. ఆ మార్పులకు నాంది అంటే శంకుస్థాపన అయితే జరిగింది, కానీ దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ జరగాల్సిన అవసరం ఉంది. ఆదివారం 4 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా తరలి వెళుతోంది ఆయన్ని కలవటానికి. మరి ఎవరెవరు వెళ్తారు ఏంటి అంటే, ముందుగా పవన్ కళ్యాణ్ గారిని కలుస్తారట. పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఒక దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ గారు చేసిన తర్వాత ఒక ఎజెండా మాట్లాడుకున్న తర్వాత ఆ ఎజెండాను తీసుకెళ్లి ముఖ్యమంత్రి వద్ద పెడతారు. ముఖ్యమంత్రి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వీళ్ళందరూ కూడా చర్చించుకుని ఒక కంక్లూషన్కి వస్తారు. రేపు ఒక కీలకమైన నిర్ణయాలు సినిమా ఇండస్ట్రీ నుంచి తీసుకోబడతాయి అంటున్నారు. 35 మంది ఇండస్ట్రీ నుంచి వెళుతున్నారు. అందులో ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు ఉన్నారు, అలాగే నిర్మాతలు, దర్శకులు, ఇతరత్ర అన్ని వర్గాల నుంచి ఉన్నారు. అయితే హీరోలు ఎవరు వస్తారు? సహజంగా గ్లామర్ అక్కడ కీలక పాత్ర పోషిస్తుంది కదా. ఇండస్ట్రీ అయినా ఎక్కడైనా కానీ గ్లామర్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ప్రభాసు, మహేష్ బాబు, చిరంజీవి గారి నేతృత్వంలో వెళ్ళి కలిసిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఈసారి వాళ్ళు వస్తారా రారా? నాని గారి పేరు వినపడుతోంది, సుమన్ గారి సీనియర్ యాక్టర్ సుమన్ గారి పేరు వినపడుతోంది. మరి ఎవరెవరు వస్తారు ఏమిటి అనేది ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. నాగార్జున గారు వస్తారా, వెంకటేష్ గారు వస్తారా? సో ఇంకెవరెవరు వస్తారు? ప్రభాసు, మహేష్ వస్తారా? జూనియర్ ఎన్టీఆర్ వస్తారా? రామ్ చరణ్ వస్తారా? చిరంజీవి గారు అయితే వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. ఆయన ముస్సోరిలో షూటింగ్లో ఉన్నారు కాబట్టి బహుశా ఆయన రాకపోవచ్చు అంటున్నారు. మరి ఆయన రాని పక్షంలో మెగా ఫ్యామిలీ తరపున పవన్ కళ్యాణ్ గారే కీలకంగా వ్యవహరించబోతున్నారు. అలాగే నందమూరి ఫ్యామిలీ తరపున బాలకృష్ణ గారు వస్తారా అనేది ఒక చర్చ జరుగుతోంది. బాలకృష్ణ గారు వచ్చి లీడ్ తీసుకుంటారు అంటే ఆల్మోస్ట్ మొత్తం లీడ్ అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు. కానీ సినిమా పక్షాన ఒక సీనియర్ నటుడిగా బాలకృష్ణ గారు ప్రజెన్స్ ఉంటుందా? ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ రాజకీయంగాను ఆయనకి డబుల్ ఎంట్రీ ఉంటుంది ఆయనకి, కాబట్టి వస్తారా అనేది చర్చ నడుస్తుంది. మరి ఎవరు వచ్చినా ఏమొచ్చినా మొత్తమే చర్చ అయితే చాలా కీలకమైన చర్చలు అయితే జరగబోతున్నాయి అంటున్నారు. సో ఆ చర్చలు ఏం జరుగుతాయంటే, ఒకటి సినిమా థియేటర్ల సమస్యలు ప్రధానంగా చర్చిస్తారు. థియేటర్లు మూతపడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి, థియేటర్లలో దందా మానేయాలంటే ఆ మాఫియా తినుబండారాలు, పార్కింగ్లు, వీటన్నిటి దోపిడీ ఆగాలంటే ఏం చేయాలనే అంశాలు చర్చిస్తారు. మూడవది ప్రధానంగా సినిమా రేట్లు, టిక్కెట్ రేట్లు పెంచుకోవడం అనే అంశం మీద కూడా చర్చ జరగబోతోంది. దీని మీద ఫిల్మ్ ఛాంబర్ నుంచి మాత్రమే నాకు ప్రతిపాదనలు రావాలి తప్ప వ్యక్తిగతంగా రావద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే, ప్రధానంగా 50 కోట్లతో సినిమా తీసిన వాడు కూడా నాది 200 కోట్లు సినిమా పెట్టానండి అని చెప్తారు. అలా చెప్పకుండా ఉండాలంటే దానికి ఆమోద ముద్ర ఫిల్మ్ ఛాంబర్ నుంచి పడాలి. మీరు ఎన్ని రోజులు షూటింగ్ చేశారు, ఒక ఆడిట్ జరగాలి. జరిగిన తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ వాళ్ళకి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఫిల్మ్ ఛాంబర్ నుంచి రావాలి. ఈ అంశం మీద చర్చ జరిగే అవకాశం ఉంది. చిన్న సినిమాలకు థియేటర్లు కావాలి, దీని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్, 5వ పాయింట్, స్కిల్ డెవలప్మెంట్ మీద హాలీవుడ్ నుంచి ప్రతిసారి టెక్నీషియన్ తెచ్చుకోవాలా. మీకు గ్రాఫిక్స్ కావాలంటే నెలల తరబడి పడుతోంది, వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళాలి గ్రాఫిక్స్ కోసం.
అలా కాకుండా ఇక్కడ నైపుణ్యాలు పెంచుకోవాలంటే ఏం చేయాలి, దానికోసం ఏమైనా శిక్షణా తరగతులు పెట్టాలా, ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలనే చర్చ జరుగుతుంది. అలాగే ప్రధానంగా షూటింగులు 35% షూటింగ్లు ఆంధ్రప్రదేశ్లో కనీసం 35% షూటింగ్లన్నా చెయ్యాలి అన్న ఒక ప్రతిపాదన నడుస్తుంది. 68% డబ్బులు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయంట. మరి కనీసం 35% షూటింగ్లన్నా జరగాలి కదా, ఈ చర్చ కూడా జరుగుతుంది. అలాగే సింగిల్ విండో పద్ధతి ప్రకారం మీరు మాకు అనుమతులు ఇవ్వండి, ఎక్కడ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా. సో బీచ్లు అంటారా లేకపోతే అడవులు అంటారా, ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది పెట్టకుండా మాకు పర్మిషన్లు ఇవ్వండి అని ఇండస్ట్రీ అడిగే అవకాశం ఉంది. డెఫినెట్గా దాని మీద కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. ఇకపోతే రామోజీ ఫిల్మ్ సిటీ లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చర్చించే అవకాశం ఉంది. సో ఎప్పటి నుంచో స్టూడియో నిర్మాణాలు కూడా అనుకుంటున్నారు, దాని గురించి కూడా చర్చించే అవకాశం ఉందో లేదో అనేది ఒక మీమాంస ఉంది. సో ఏదేమైనా దాదాపు ఒక 10 పాయింట్ల ఎజెండాతో చర్చలు అయితే జరిగే అవకాశం కనబడుతోంది. మొత్తం మీద సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి రోజులు వస్తున్నాయని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఒక మంచి అడుగు పడబోతోంది, ఒక మంచి ప్రయాణం అయితే ప్రారంభించబోతున్నారు. ఆల్ ద బెస్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ.